ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జిల్లావాసులు ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత వారం రోజుల నుండి 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా సాయంత్రం 7 గంటల వరకు కూడా వేడిమి తగ్గడం లేదు. దీంతో ప్రధాన రహదారుల్లో కర్ఫ్యూ తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వస్తుండటంతో రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. తీవ్రమైన ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు జనం కొబ్బరి బోండాలు, ఫ్రూట్ జ్యూస్లను ఆశ్రయిస్తుండటంతో ఆయా దుకాణాలకు గిరాకీ పెరిగింది. వేసవిలో ప్రత్యేకంగా దొరికే తాటి ముంజలను కొనేందుకు సైతం జనం ఆసక్తి చూపుతున్నారు. వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చే తాటి ముంజలను కొనుగోలు చేస్తున్నారు. తాటి ముంజలు తీసుకుంటే ఆరోగ్యపరంగానూ మంచి ఫలితాలు ఉంటుండటంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, మధ్యాహ్న సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. अभी क्या है, जिले आदिलाबाद के अंदर 45-46 डिग्री धूप है। ये हम दूसरे गांव से लाके बेच रहे। ये ताड़ी मुंजल है, इस पे हमारे डजन पे 10 रुपए 15 रुपए मिलते। कम मार्जिन का धंधा है। ये कड़पू की सल लगा उनटाई, पेट में ठंडा रहता है। इससे पब्लिक के लिए बहुत ठीक है। ये खाए तो पेट के लिए बहुत फायदा है। गर्मी बागा उन्दी कादा, ఎండా బాగా ఉన్నది, धूप के लिए पेट में ठंडा रहता, वो फायदा है इससे। ये ताड़ी मुंजल बोलते हैं इसको, ताड़ी मुंजल।